ఫ్రెండ్స్, హ్యాపీ హోలీ అండి. ఈరోజు వచ్చేసి ఆర్గానిక్గా ఇంట్లో ప్రిపేర్ చేసిన కలర్స్ చూపిస్తాను. వాటికి ఏమేమి యూజ్ చేస్తానో అది ఎట్లా ప్రిపేర్ చేస్తానో చెప్తున్నాను. ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఆరబెడుతున్నాను. ఈసారి మీకు ఎట్లా ప్రిపేర్ చేసేది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి అండి ఇదండి పసుపుతో చేశాను. పసుపు ప్లస్ దీంట్లో వచ్చేసి మనకి రైస్ పౌడరు, కార్న్ఫ్లోర్ అండి. ఈ రెండు కలిపి మూడు కలిపేసి కొద్దిగా వాటర్లో కలిపేసి పసుపుని కార్న్ఫ్లోర్ ప్లస్ రైస్ పౌడర్తో చేశాను. ఇదండి ఆర్గానిక్ కలర్స్, అంటే స్కిన్కి పాడు కాకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ రోజుల్లో వచ్చే ఆర్గానిక్ కలర్సే యూజ్ చేస్తున్నారు కాబట్టి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది. ఇది వచ్చేసి మనకి ఇందులో రోజ్ పెటల్స్, బీట్రూట్ వేసేసి ఇందులో సేమ్ అంటే బేసిక్ వచ్చేసి మనకి ఇందులో రైస్ పౌడరు ప్లస్ మనకి కార్న్ఫ్లోర్ రెండు కలుపుతున్నాను కాబట్టి ఇది వచ్చేసి మనకి బీట్రూట్ జ్యూస్, మళ్ళీ దీంట్లో రోజ్ పెటల్స్ కలిపి చేసిన కలర్ అండి. ఇది వచ్చేసి మనము ఫుడ్ కలర్ అండి. ఇది మనకి ఆరెంజ్ 65లో యూజ్ చేస్తాం కదండి, మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కలర్. ఇది దీనికి కూడా సేమ్ చేశాను. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ చేశాను. చూడండి ఇది నా చేతికి కలర్ ఎట్లా వస్తుందో, ఇంతే అండి న్యాచురల్గా. అందుకని ఇది వచ్చేసి గ్రీన్ ఫుడ్ కలర్, మనకి స్వీట్స్లో యూజ్ చేస్తాను కదండి ఆ కలర్ అండి. దాంతో ప్రిపేర్ చేశాను. ఇది కొంచెం తడిగా ఉంది కాబట్టి గాలికి పెట్టాను. ఇది ఈ కలర్ అండి. 4 కలర్స్ ప్రిపేర్ చేశాను. ఈసారి ఇట్లా చేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను. ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి ఇట్లా ప్రిపరేషన్ చేసి ఒకవేళ నా ఛానల్లో చూసిన వాళ్ళు కామెంట్స్ పెట్టండి. కామెంట్స్లో నా నంబర్ కూడా ఇస్తాను. ప్లీజ్, థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ. ఎంజాయ్ ద హ్యాపీ హోలీ.